కొరటాల శివ గారు బిందాస్ మనిషి, కూల్. రాజీవ్ గారు చేయండి సార్. నేను వెళ్ళి ఆయన దగ్గర అదే మీరు ఏదైతే జనతా గ్యారేజ్ సీక్వెన్స్ ఉందో, సంతకం పెట్టడం కుదరదు, ఇది మామూలుగా సంతకం పెట్టడం కుదరదు, చాలా స్టబన్గా చెప్పాలి. నేనేం చేశానంటే ఆ టేబుల్ మీద ఆర్టికల్స్ అన్ని చూసుకున్నాను, ఏదో ఒకటి ఇంప్రూవైజ్ చేయాలి కదా అని చెప్పేసి ఆ స్టాంప్ ఒకటి ఉంది సార్, సంతకం పెట్టడం కుదరదు, అక్కడ దాని మీద స్టాంప్ కొడతానండి, కొంచెం బల్లగుద్దినట్టు ఉంటుంది అంటే చేయండి సార్ చేయండి. మామూలుగా ఏం చేయాలి, ఎందుకంటే అది అక్కర్లేదులేండి, మీరు చెప్పడమే ఫర్మ్గా చెప్పండి అనాలి. లేకపోతే అది బాగుందండి, వెరీ గుడ్, నేను ఇది చేస్తాను అంటే యాక్సెప్ట్ చేసి చేయండి బాగుంది సార్. ఇది మధ్యలో ఒక టేక్ చేశాను, ఇంటి దగ్గరికి వస్తారు వీళ్ళంతా వచ్చి, అమ్మ మీ ఆయన ఒక స్పెషల్ మొక్క అని ఒకటి చెప్తాడు తారకు వచ్చి, అక్కడ వచ్చినప్పుడు ఒక షార్ట్ చేశాను. అందులో కొంచెం ఎమోషనల్గా ఆ తడి ఉండాలి, ఒకడు నా కోసం వచ్చి నా కోసం నిలబడుతున్నాడన్న ఇది ఉండాలి, అది నా కళ్ళలో ఆ గ్లిటర్ ఉండాలి, నా కోసం వచ్చాడు, ఆ బాధ అంటే ఆనందము ప్లస్ ఒక నా కోసం వచ్చాడనే ఒక గర్వం, ఇవి రెండు కనపడాలి. ఫస్ట్ షాట్ చేసినప్పుడు నాకు ఎందుకో నేను సరిగ్గా చేయలేదు, కొంచెం డౌన్లో ఉన్నాను. అప్పటికి తారక్ మొత్తం డైలాగ్ చాలా బాగా చెప్పేసాడు. నేనుండి సరే ఏమనుకోకుండా 1 more, నేను కరెక్ట్గా చెప్పాను, నువ్వు మళ్ళీ 1 more అంటావేంటని అంటే, కాదు సార్ ఒకటి ప్లీజ్ తారక్ అని. కొరటాల గారు కాదండి పాపం ఏదో అంటున్నాడు కదా 1 more అని చేయండి. నేనేమో కష్టపడుతున్నాను డైలాగులు చెప్పి, వాడేంటి 1 more అన్నాను. బట్ తారక్ కూడా పాపం చేశాడు మళ్ళీ 1 more. అంత కూల్ డైరెక్టర్. నేను అడిగి అది ఓకే, ఆయనకి నేను చేసింది ఓకే, బట్ నేను యాక్టర్గా అడిగినందుకు యాక్సెప్ట్ అంటే 1 moreకి యాక్సెప్ట్ చేశాడు ఆయన. అంత కూల్ ఆయన, చాలా